ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక పేరు చర్చనీయాంశంగా మారింది. ఆ పేరే విజయసాయిరెడ్డి. గతంలో వైసీపీకి నమ్మిన బంటుగా ఉన్న ఆయన ఇప్పుడు అదే పార్టీకి తలనొప్పిగా మారారు. పరిణామాలు ఈ స్థాయికి చేరాయంటే ఆయనపై స్వయంగా సీఎం జగన్ కూడా విమర్శలు చేయడం, పార్టీ తరపున సీసీ ఫుటేజ్ విడుదల చేయడం వంటి చర్యలు తీసుకోవడం చూస్తే స్పష్టమవుతోంది. తాజా పరిణామాల్లో విజయసాయి స్పందించిన తీరు రాజకీయం మళ్లీ మరింత వేడెక్కేలా చేసింది. వైసీపీ లోపల వ్యక్తులు చేస్తున్న ఆరోపణలపై విజయసాయిరెడ్డి కంగారు లేకుండా స్పందించారు. పార్టీ తనపై తప్పుడు ప్రచారం చేస్తోందని, తన నిశ్శబ్దం సహించలేని వారు తానే ముందుగా స్పందించాలన్న ఉద్దేశంతోనే ఈ చర్యలకు పాల్పడుతున్నారని ట్వీట్ చేశారు. ముఖ్యంగా తన స్పందన వల్ల జగన్ కి నష్టం జరిగే అవకాశం ఉందని భావించే వారే తనపై దాడికి దిగుతున్నారని స్పష్టం చేశారు. విజయసాయి వ్యాఖ్యలలో ఓ కీలక అంశం జగన్ కోటరీలోని కొంతమంది పార్టీని అంతర్గతంగా డ్యామేజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని, 3 తరాలుగా వైఎస్ కుటుంబానికి సేవ చేసిన తనని పక్కన పెట్టిన తీరు అన్యాయమన్నారు. జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడడం తన ఉద్దేశం కాదని చెప్పినా అవసరమైతే తన వద్ద ఉన్న సమాచారాన్ని బయటపెట్టే అవకాశం ఉందన్న సంకేతాలిచ్చారు. లిక్కర్ స్కామ్ కు సంబంధించి వైసీపీ విడుదల చేసిన సీసీ ఫుటేజ్ కి తగిన విధంగా స్పందించిన విజయసాయి, స్కామ్ లేదంటే నేను టీడీపీ నేతల్ని ఎందుకు కలుస్తాను అనే ప్రశ్న విసిరారు. ఈ వ్యాఖ్యలు జగన్ కి మరియు ఆయన కోటరీకి నేరుగా ఎదురుదెబ్బగా మారాయి. దీంతో తనపై వస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం విజయసాయి వద్ద ఉన్న సమాచారం పార్టీకి ప్రమాదకరంగా మార్చొచ్చన్న భయం వైసీపీలో విస్తరిస్తోంది. గత 5 ఏళ్లలో జగన్ కోటరీ ఎలాంటి వ్యవహారాలు నడిపిందో ఆయనకు పూర్తిగా తెలుసన్న చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. ఆయన అప్రూవర్ గా మారితే అది వైసీపీకి పెద్ద ప్రమాదమవుతుందని భావిస్తున్నారు. ఇప్పుడు విజయసాయి చెప్పే ప్రతి మాట రాజకీయంగా గుబురెక్కించే పరిణామాలకు దారి తీసేలా ఉంది. అధికార పార్టీకి ఆయుధంగా మారే ఈ వ్యాఖ్యలు కూటమి ప్రభుత్వ దర్యాప్తుకు బలంగా నిలవచ్చని అంచనా. ఈ పరిణామాల నేపథ్యంలో వైసీపీ నేతలు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. విజయసాయి ఏం బయట పెడతారో అనే ప్రశ్నతో. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.